ఓం నమః శివాయ. ఏం చెప్పుకుందాం ఈరోజు? ఈరోజు అంటే నేను మామూలుగా ఎప్పుడు ఏదో ఒకటి చెప్దామని అనుకునే వస్తాను. కొన్ని సందర్భాల్లో ఇక్కడ కూర్చున్న తర్వాత ఆలోచనలు మారుతూ ఉంటాయి. అలాగే ఈ రోజు నేను ఏదో చెప్దామని వస్తే మన టెక్నికల్ స్టాఫ్ లోంచి ఒకళ్ళు ఈ చరిత్రలో ఈ రోజు అని ఒక 3-4 విషయాలు నాకు పంపించారు. ఇందులో ఏదైనా ఒకటి మాట్లాడండి అని. సో 3-4 విషయాల్లో 4వ విషయం పక్కన పెట్టినా అంటే అది అవసరం లేదు. అంటే విషయం చిన్నది కాదు. గోపాలకృష్ణ గోఖలే గారి గురించి అవసరం లేదు. ఇక మిగిలిన 3 వాళ్ళ కథ కూడా దానికి సంబంధించింది చెప్తాను. కథ చెప్పిన తర్వాత విషయం ఏమిటో మళ్ళీ మాట్లాడతాను. ముందు కథ చెప్తాను, దానికి సంబంధించినవే కథ చెప్తాను. ఒక అమ్మాయి 8 ఏళ్ల అమ్మాయి ఉరుక్కుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది. వచ్చి నాన్న ఎవరో దేవాలయాన్ని కూలుస్తున్నారు, శివాలయం పడిపోతుంది నాన్న, ముందు ఆపు నాన్న కిటికీలోంచి తండ్రికి చూపిస్తోంది. అడ్డుకో నాన్న, ఆపు, శివాలయాన్ని కూల్చేస్తున్నారు నాన్న అంటే కూతుర్ని ఎత్తుకొని తండ్రి చెప్తాడు, అమ్మా మనం ఖిల్జీల సామ్రాజ్యంలో ఉన్నాం, మన తలలు మొండాల మీద ఉండవు, నువ్వు గట్టిగా చప్పుడు చేయకమ్మా, వాళ్ళకి తెలిస్తే చంపేస్తారు దుర్మార్గులు అని చెప్తాడు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో తర్వాత కాలం గడుస్తుంది. కాలం గడిచిన కొద్దీ తర్వాత ఇదే సంఘటన మళ్ళీ జరుగుతుంది. సేమ్ సంఘటన మళ్ళీ కిటికీలోంచి చూస్తుంది. యుక్త వయసు, వివాహం అయింది, భర్తను పిలుస్తుంది, ఏమండి రండి. ఏమైంది? శివాలయాన్ని ఎవరో దుండగులు కూల్చేస్తున్నారు, శివలింగాన్ని తవ్వేస్తున్నారు, రండి ముందు ఆపండి దుండగులు ఎవరో చేస్తున్నారు అంటే అప్పుడు అంటాడు, కంగారు పడకు, మొఘల్ స్వాధీనంలో ఉన్నాం, మొఘల్స్ మంచివాళ్ళు కాదు, ఎట్టి పరిస్థితుల్లో ఈ వార్త బయటకు వెళ్ళిందంటే మనల్ని పునాదులతో ఎవరిని బతకనివ్వరు, ఇక్కడ అందరినీ చంపేస్తారు, నోరు మూసుకొని చప్పుడు చేయకుండా కామ్గా కాసేపు కూర్చో, అది అయిపోతుంది. ఏమీ చేయలేని పరిస్థితిలో మాట్లాడలేదు. మళ్ళీ ఇదే 3వసారి ఇదే పునరావృతం అవుతుంది. ఇదే కథ మళ్ళీ పునరావృతం అవుతుంది. మళ్ళీ కిటికీలోంచి చూస్తుంది. మళ్ళీ కిటికీలోంచి చూసి కొడుకుని, నాయన కిటికీలోంచి చూడు, ఎవరో దుండగులు శివలింగాన్ని అంటాడు. మాట తల్లి నోట్లో మాట పూర్తి కాకముందే ఖడ్గాన్ని తీసి జై భవానీ అని ఒక్కసారి ఖడ్గాన్ని ఎత్తి అక్కడ ఒక్కడు మిగలకుండా క్షణాల్లో తలలన్నీ నేల కూలేటట్టుగా తన విశ్వరూపాన్ని చూపించిన ఒక హైందవ ధర్మాన్ని స్థాపించడానికి ఏమి కావాలి? మన ధర్మం అలా నిలుచొని ఉండాలి అంటే మనం చేయాల్సిన పనులు ఏమిటి అని ప్రపంచానికి చాటి చెప్పిన మరాఠా యోధుడు శివాజీ ఈరోజు పుట్టినరోజు. ఛత్రపతి శివాజీ. సో అంటే తన తండ్రి దగ్గర నుంచి జరిగిన సంఘటన, భర్తకి తెలియజేసిన సంఘటన, కొడుకు వచ్చిన తర్వాత కూడా ఇదే దుర్మార్గం, ఇదే దురాక్రమణ జరుగుతుంటే కొడుకు తన ఇది తీర్చగలిగాడు. సో ఈరోజు 1630 16th సెంచరీ ఫిబ్రవరి 19వ తారీఖు మహారాజా ఛత్రపతి శివాజీ పుట్టినరోజు. ఆయనకదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఒక సినిమా కూడా, చావా అనే సినిమా ఒకటి చాలా సెన్సేషనల్ గా నడుస్తుంది. సంభాజీరావు శివాజీ కొడుకు కదా, ఛత్రపతి కొడుకు. అంటే ఈ కథ అందరికీ తెలిసిందే. సినిమా అంతా హిట్ అవడానికి కారణం ఏమిటంటే ఆ క్రూరత్వం ఎంత దుర్మార్గం, కొడుకుని ఎంత ముక్కలుగా ఎంత దుర్మార్గంగా చంపుతారో. ఔరంగజేబ్ ఆఖరివాడు ఔరంగజేబ్ ఎలా చంపుతాడు అనేది సినిమా. సో కళ్ళ నీళ్ళు పెట్టుకొని బయటకు వస్తున్నారంట అందరూ. చావా. సో ఈ సంభాజీరావు అంటే నా జీవితంలో సంఘటన. కొల్హాపూర్ యువరాజు అంటే మీరు నెట్లో ఆ ఫోటో మనకి ఫోటోల్లో వేస్తుంటారు, నెట్లో మా సంస్థ వాళ్ళు పెట్టారు. ఛత్రపతి నాకు ఈ ఫ్యామిలీతో ఉన్న ఇది గొప్ప అదృష్టం ఏమిటి అంటే సంభాజీరావు ఛత్రపతి వాళ్ళ అంటే రాజా ఛత్రపతి శివాజీ మునిమానవుడు, ద గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ రాజా ఛత్రపతి శివాజీ సంభాజీరావు ఛత్రపతి. తాతగారి పేరు అతనికి పెట్టారు. అతను కొల్హాపూర్ యువరాజు. నన్ను ఆయన ఆహ్వానించినప్పుడు, ఆయన కోటకు నేను వెళ్ళినప్పుడు ఆయన సింహాసనం పక్కనే నన్ను కూర్చోబెట్టుకుని ఆయన ఒక ఆసనం వేసి ఆ ఫోటో మేమిద్దరం కూర్చొని ఉన్న ఫోటో నెట్లో ఉంటుంది. నాకు గొప్ప అదృష్టం. ఆయన విజిటింగ్ కార్డు కూడా నాకు ఇచ్చి రాజా సంభాజీరావు ఛత్రపతి అంటే మన నిజాం నవాబుల ఈ సంస్థాన ఈ జ్యువెలరీ వాల్యూ
కట్టడానికి మన దగ్గర ఎవరు లేకపోతే భారతదేశంలో కొల్హాపూర్ సంస్థానాన్ని నుంచి Okay. అక్కడ వాల్యూని తీసుకొచ్చి మన నిజాం నబల్ వాల్యూని కట్టించారు. ఆ సంస్థానం కొల్హాపూర్ సంస్థానం అంత పెద్దది, ఛత్రపతి శివాజీది. అవును, సో నాకు ఒక ఆ చిన్న పరంపర వాళ్ళదంతా. నాకు వాళ్ళ ముని మనవడితో నాకు ఆ చిన్న అంటే చాలా ఎక్కువ సమయం నేను ఆయనతో పాటించడం జరిగింది. అదొక పూర్వజన్మ సుకృతం. ఆ యోధుడు, మహాయోధుడి గురించి వాళ్ళు మాట్లాడుకున్నాం.